న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు వేడుకలు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు. మత్స్యకారులకు చిక్కిన 2 కిలోల పులస చేప. 22,000కు పాడుకున్న దంపతులు. కాంగ్రెస్ 20 నెలల పాలనలో తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలు. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు. కక్షపూరిత రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్. జగన్ ఎద్దేవా చేసిన రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పిసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే 83 సంవత్సరాల నుండి 84వ సంవత్సరానికి అడుగు పెడుతున్న సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంబర్పేటలోని తన నివాసంలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. పార్లమెంట్లో మోడీ చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ బీజేపీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న తమ నాయకుడు ఖర్గే అని అన్నారు. తెలంగాణలో కులగణన జరుగుతున్నట్టే అన్ని రాష్ట్రాల్లో జరగాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారు. బడుగు బలహీన వర్గాల కోసం రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. जस्ट को चाहिए లాంగ్ లివ్ కర్గే సార్ అలా పట్టుకోమని అది పట్టుకోమని కేక్ కట్ చేస్తున్నాడు పట్టుకో రాముని ठीक है ना जो स्लोगन ही ठीक है ना स्लोगन लॉन्ग लिव मल्लिकार्जुन खरगे जी लॉन्ग लिव ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ గారి 83 అయిపోయి 84వ సంవత్సరంలో జన్మదిన సందర్భంలో ముఖ్యంగా యావత్ భారతదేశంలో ప్రతి పౌరుడు ప్రతి స్త్రీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఒక మాజీ సిఎల్పి నాయకుడు మాజీ మంత్రివర్యులు ఎన్నోసార్లు గెలిచినటువంటి వ్యక్తి ఇవాళ పార్లమెంట్లో నరేంద్ర మోడీ వ్యతిరేకంగా ఆయన చేసే విధానాలకు వ్యతిరేకంగా ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టేసి అదేవిధంగా ఈ దేశాన్ని ఏదైతే హిందూ దేశం చేయాలనే ఆలోచనకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మా నాయకుడు మల్లికార్జున్ గారి జన్మదిన సందర్భంలో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఏదైతే కులగణను తప్పనిసరిగా చెయ్యాలని అటు పార్లమెంట్ బయట కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అదే విధానం తెలంగాణలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అమలుపరచడం, అదేవిధంగా రేపు 25వ తేదీన ఢిల్లీలో జరుగుతున్నటువంటి సమావేశానికి పెద్ద సంఖ్యలో మన తెలంగాణ నుంచి అందరూ పార్టిసిపేట్ చేయాలి. అదే మాంసాహార ప్రియులు అత్యంత ఇష్టంగా తినే పులసల సీజన్ యానంలో మొదలైంది. యానం గౌతమి గోదావరికి ఎర్రనీరు పోటెత్తిన సమయంలో మత్స్యకారులకు పులసలు చిక్కుతున్నాయి. యానంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సుమారుగా 2 కేజీల బరువు ఉన్నటువంటి పులస వలకి చిక్కింది. దీనిని వేలంపాటలోని మార్కెట్లో చేపలు విక్రయించే పోనమండ భద్రం రత్నం దంపతులు 22,000కి వేలంపాటలోని అత్యధిక ధరకు దక్కించుకున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో ఉన్న సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో భారీ దొంగతనం జరిగింది. అర్ధరాత్రి సమయంలో గ్యాస్ కట్టర్ సహాయంతో మెయిన్ షట్టర్ కట్ చేసి మరోవైపు వెనుక నుంచి బాత్రూంకు రంధ్రం చేసి ఏకంగా 18 కేజీల బంగారు నగలను దొంగలు దోచుకెళ్లారు. ఉదయం షాప్ ఓపెన్ చేసే సమయంలో గ్యాస్ కట్టర్ తోటి షట్టర్ కట్ చేసి ఉండటం, బంగారు దుకాణం అంతా నగల స్థానంలోని ఖాళీగా ఉండటం, బాత్రూంలో గోడకు రంధ్రం చేసి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సూర్యాపేట పట్టణ పోలీసులు క్లూస్ టీంలు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. అలాగే సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. దాదాపుగా 18 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు భారీ చోరీకి గురి కావడంతో నగల దుకాణం వ్యాపారి కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. మడకశిర పట్టణంలో రాత్రి కురిసిన వర్షానికి చర్చి కాలనీలో ఇళ్లలోకి వచ్చిన వర్షపు నీరు. సమాచారం తెలుసుకుని కాలనీలో పరిస్థితిని సమీక్షించారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. చిన్న వర్షాలకే ఎందుకింత వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతున్నాయి అని అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వర్షపు నీరు ఇళ్లలోకి చేరకుండా సంబంధిత అధికారులతో కలిసి చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే రాజు. పోలీస్ క్వార్టర్స్ ఈ గ్యాప్ ఉంది చూడండి, కొద్దిగా ముందుకు వచ్చి చూడండి, గ్యాప్ ఉంది అని అక్కడ చూడండి, ఆ గ్యాప్ ఉంది. తాత్కాలికంగా దీనికి ఎట్లా అయితే వర్షం 3 రోజులు ఉన్నాయి, 3 మందికి వచ్చింది వస్తాయి. వర్షం 3 రోజులు 4 రోజులు ఉన్నాయి, ఇళ్ళకి పోతాయి వాటర్. ఇప్పుడు చెప్పాలి క్లియర్ చేసి ఇమ్మీడియట్ బాగా ఓపెన్ చేస్తే అన్న కుదరకూడదు. మేము కూడా ఒకరు వ్యతిరేకించాం, బాయిలో కుదరకూడదు ఒపీనియన్ చెప్పినాం. వ్యతిరేకించడం అంటే మేము కూడా మాట్లాడాము, ఇది కరెక్ట్ కాదు అన్నాం. అది యాక్చువల్గా చూస్తాం. ఒకప్పుడు తెలంగాణలో ఎకరా భూమి అమ్మితే ఏపీలో 10 ఎకరాల భూమి వచ్చేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ చంద్రబాబు వచ్చాక సీన్ రివర్స్ అయింది. ఏపీలో ఎకరా అమ్మితే తెలంగాణలో 2 ఎకరాల భూమి వస్తుంది. రేవంత్కి పాలన చేతకాక తెలంగాణలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ 20 నెలల పాలనలోని రాష్ట్రం అధోగతి పాలైంది. కాంగ్రెస్ పాలనలోని ప్రజలు స్వీయ అనుభవం చెందారు. రేవంత్ రెడ్డి చేసిన మోసాలకు ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు, కానీ 2 లక్షల పెన్షన్లు తీసేశారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం చెప్పులు క్యూ లైన్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కేసీఆర్ హయాంలో నాట్లకు రైతు బంధు వచ్చేది. రేవంత్ రెడ్డి హయాంలో ఓట్లకు మధ్య రైతు భరోసా వస్తోంది. కాంగ్రెస్ వచ్చాక బోరుబావుల మోటార్లు, మెకానిక్లు మాత్రమే బాగుపడ్డారని అన్నారు. తెలంగాణలో 10 ఎకరాలు వచ్చు, కానీ 10 ఏళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అని ఎవరందరూ చూసింది అక్కడందరూ. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు కాలేదు, సీన్ రివర్స్ అయింది. అయిందాకా లేదా? మొత్తం సిద్దిపేట పోయినా, గంగాపూర్ అని చిన్నకోటూరు మండలం గంగాపూర్ పోయినా. ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి పోయినా, కొద్దిసేపు మాట్లాడినాక కూర్చున్నాం. ఏం సంగతి అంటే ఎరువులు ఈ బాధలని చెప్పుకుంటా ఎవడన్నా లగ్గం ఉంటే అమ్ముకుందామంటే భూమి అమ్మలేదు సార్. ఏమైతుందంటే 40 లక్షలకు అడుగు తీయలేదు, ఇప్పుడు 20కి ఇద్దామంటే కూడా అక్కర్లేదు. అంటే ఇప్పుడు ఏమైంది? సీన్ రివర్స్ అయింది. ఆడ చంద్రబాబు నాయుడు ఏంటి, రేవంత్ రెడ్డి అయింది. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు మళ్ళా ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 2 ఎకరాలు అయిందా లేదా? గజ్వేల్లో మీ అందరికి అనుభవం ఉంటుంది. రేట్లు తగ్గినాయి, పెరిగినాయి. ఎంత తగ్గినాయి? సగానికి సగమైంది. ఇంకా 2 ఏళ్ళు ఉంటే ఇంకేమైతుంది? దోసాల్లో సగమైంది. ఈ రేవంత్ రెడ్డి ఇంకో 2 ఏళ్ళు ఉంటే ఇంకెంత తగ్గుతుంది? జగన్ తీరు చూస్తూ ఉంటే దొంగే దొంగ అన్నట్టుంది. కక్షపూరిత రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి అన్నారు. ప్రజావేదిక కూల్చివేత, చంద్రబాబుని జైలుకు పంపడం కక్ష కాదా? రాష్ట్రంలో ఇసుక, మద్యం కుంభకోణం జరిగింది. అసలైన నిందితులు ఎవరనేది సిట్ దర్యాప్తు సంస్థ విచారణ చేస్తోంది. కంపెనీలు సృష్టించి నగదును అక్రమంగా తరలించారు. ప్రభుత్వం నడుపుతున్న మద్యం దుకాణాల్లో నగదు లావాదేవీలు ఏంటని ప్రశ్నించారు. నిందితులకు శిక్ష తప్పదు. ఈ డబ్బు ఎక్కడికెళ్ళింది? త్వరలో బయటకు వస్తుంది. కక్ష సాధింపులు లేవు కాబట్టే మాకు ప్రజలు అధికారం ఇచ్చారు. బటన్లు నొక్కితే ప్రజలు మీకు ఎందుకు 11 సీట్లు ఇచ్చారు? గత ప్రభుత్వంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం ఇప్పటికే రోడ్లు మరమ్మతులు నిర్మాణానికి 1200 కోట్లు ఖర్చు చేశాం. జగన్ ప్రభుత్వం R&B శాఖను తలదించుకునేలా చేశారు. బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. లిక్కర్ స్కామ్లో చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు. దొంగ అన్నట్టుగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, కచ్చపూరిత రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారు. నిగనే మా యొక్క తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ గత 14 నుంచి 19 వరకు కూడా మేము రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏ ఒక్కరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు కానీ ఏ గ్రామాలలో కక్షలు కార్పణ్యాలు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితాలు బాగుండాలి, గ్రామాలు పట్టణాలు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు పరిపాలన చేశాము. కక్షపూరితమైనటువంటి రాజకీయాలు మొదలు పెట్టిన వ్యక్తికి ప్రతి ఒక్కటి కక్షపూరితంగానే కనపడుతుంది. ఆ రోజు ప్రజావేదికను కూల్చినప్పుడు కక్షపూరిత కాదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని లోపల వేసినప్పుడు కక్షపూరిత కాదా? ఎవరైనా రాజకీయాల్లో తప్పులు ఉన్నప్పుడు చట్టం తన పరిధిలో తను చేసుకుంటూ ఉంది. లిక్కర్ కుంభకోణం గురించి ఇప్పుడు కాదు, ఎన్నికలకు ముందు కూడా ఇక్కడ జరుగుతూ ఉంది కుంభకోణము. ఈ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు మద్యంలో దోపిడీ చేస్తున్నారు, అదేవిధంగా శాండ్లో దోపిడీ చేస్తున్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ రోజు ఏ విషయాన్నైనా చూసుకోండి, దోపిడీ చేసిన ప్రభుత్వం ఏది, దోపిడీ చేసిన నాయకులు ఎవరు. ఇది ఒక్కటే కాకుండా రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వీళ్ళ పత్రికలో రాయడం జరిగింది. ఈ మద్యం కుంభకోణంలో అసలైన నిందితులు ఎవరు ఏది అనేది కూడా త్వరలోనే బయటకు వస్తుంది. ఇది దర్యాప్తు సంస్థ చేసినటువంటిది ఆరోపణ. ఏదో చంద్రబాబు నాయుడు గారో లేకుంటే లోకల్ పోలీసులో చేసినది కాదు. ఒక దర్యాప్తు సంస్థ చేపట్టిన తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల భాగస్వామ్యము, ఏ విధంగా డబ్బులు తీసుకున్నారు, ఎక్కడైనా దేశ చరిత్రలో డిజిటల్ లేకుండా ఏం లేకుండా ఇన్ని కంపెనీలను సృష్టించి ఏవైతే రకరకాలమైనటువంటి మద్యం కొత్త కొత్త కంపెనీలు సృష్టించి దాన్ని నగదు రూపంలో, అంటే ఒక గవర్నమెంట్ చేసుకునేటువంటి ఆఫీసులో కానీ గవర్నమెంట్ యొక్క వ్యవస్థలో నడిచేటువంటి షాపులు ఎక్కడైనా నగదు రూపంలో జరుగుతాయా? కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్ సమీపంలో ఎమ్మెల్యే వాహనంపై కొంతమంది దుండగులు దూసుకొచ్చారు. అడ్డుకోబోయిన గన్మెన్ల చేతిలో నుంచి వెపన్స్ లాక్కోవడానికి ప్రయత్నించారు. దుండగుల బారి నుంచి తప్పించుకుని ఓయూ పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ముందు పోయి బండి ఆపి మా బండ్లు ఆపి ఇటుకెళ్ళి ఈడు అటుకెళ్ళి అదంతా చేస్తే నాకు డోర్ ది అనేసి అర్థం తీస్తే అర్థం తీస్తలేదు. అర్థం నుంచప్పుడు వీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి నిలబడితే గన్మెన్ల వీటికి గన్ను గుచ్చుకోవడానికి లేదు. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్లాస్ తీసి అటాక్ చేయాలని చూస్తుంది. ఇది జరిగిన విషయం. దానికి ఏమైంది, వీళ్ళు కన్మెన్లు వాళ్ళు ఇదైతుంది మీటింగ్ చూస్తున్నట్టే నేను ఏం చేసిన మా డ్రైవర్ చేపించినాడు వెళ్ళిపోదాం, వీడు మనల్ని అటాక్ చేయాలని డిసైడ్ అయిపోయారు. నేను బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇన్నే పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఇట్లనే ఎక్కువ మనకు తెలియదు. వీళ్ళని బ్లాక్ చేసి మనది ఫ్రీ ప్లాండే ఉంది. ఇది ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి జరగలేదు. నర్సాపూర్లో ఓ బట్టల షాప్లో 2 రూపాయలకే షర్ట్ అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కావడంతో కలకలం రేగింది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి 11 గంటల 10 నిమిషాల వరకు 2 రూపాయలకే షర్ట్ ఇస్తానని ఓనర్ ప్రచారం చేసుకున్నాడు. ఇన్స్టా పోస్ట్ వైరల్ అవడంతో షాప్ వద్దకు యువకులు భారీగా వచ్చారు. షాప్ వద్ద యువకుల మధ్య తోపులాట జరిగింది. భారీగా యువకులు రావడంతో ఓనర్ షాప్ క్లోజ్ చేసి పరారయ్యాడు. పోలీసులు వచ్చి యువకులను చెదరగొట్టారు.
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో నాయకులు మాట్లాడే భాషపై ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇప్పటికే ప్రజల్లో ఈసడింపు ఉంది. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా మసులుకోండి. వ్యక్తులు కాదు వ్యవస్థలు ముఖ్యమన్నారు. దేశంలో పలు రాష్ట్రాల్లో అవినీతి పెరుగుతోంది. కేంద్రం, సుప్రీంకోర్టు, ఈసీ ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలపై నియంత్రణ తీసుకురావాలి. ఉచితాలతో ప్రభుత్వాలపై అదనపు భారం పడుతుందని అన్నారు. ఉచితాలతోటి తెలంగాణ ప్రజలు కష్టపడి పనిచేసే తత్వం కోల్పోతున్నారు. బీహార్, ఛత్తీస్గఢ్ నుంచి కూలీ పనులకు వస్తున్నారు. ప్రజలు ప్రభుత్వం వైపు చేయి చాపాల్సిన అవసరం ఉండొద్దు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలకు పని ఉపాధి కల్పించడం మీద దృష్టి పెట్టాలి. ఇరిగేషన్ శాఖలో అధికారులు అవినీతి అంతా ఇంత కాదు. ఎస్టిమేట్ పెంచి భారీ దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. జయలలిత, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోయేటప్పుడు ఏమీ తీసుకోలేదు. బనకచెర్లకు తెలంగాణ వ్యతిరేకం కవిత, తీన్మార్ మల్లన్న విషయంలో అందరూ సంయమనం పాటించాలి. ప్రజా ప్రతినిధులు విలువలను పాటించాలి. ప్రజలు ఈసరించుకుంటున్నారని అన్నారు. ఇవన్నిటికీ కారణం మూలం ఏంటంటే అవినీతి. ఈ అవినీతిని కనుక మీరు అరికట్టగలిగితే రాజకీయాల్లో ఒక మంచి వాతావరణం వస్తుంది. తప్పనిసరిగా ప్రజలు పనిచేసే వాళ్ళకే ఓట్లు వేసేటువంటి అవకాశం. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉచితాల మీద కూడా నియంత్రణ తీసుకురావాల్సినటువంటి అవసరం. ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం. ఎన్నికలు గెలిపే ప్రధాన ధ్యేయంగా ఈ ఉచితాలను ఇవ్వడం వల్ల కూడా రాష్ట్రాల యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవుతుంది. హైదరాబాద్ చిత్రపురి కాలనీలోని వల్లభనేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బోనాలు పండుగ సందర్భంగా శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి హరిహర వీరమల్లు చిత్రం నటి నిధి అగర్వాల్ దర్శించుకోవడం జరిగింది. ఆ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులను తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఐ కమిషనర్ దంపతులు సృజన, పివి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే ఫిలిం ఛాంబర్ పెద్దలు భారత భూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, కళ్యాణ్, భరద్వాజ్, శంకర్ తదితర ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వల్లభనేని హైమాంజలి, అనిల్ కుమార్ దంపతులు చిత్రపురి కష్టాలు తొలగి ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. అలాగే పెద్దలు వేణు అలహరి, సురేష్, లలిత తదితరులు పాల్గొని బోనాలు ఏర్పాట్లు, ఫలహార బండి ఊరేగింపును ఎంతో ఘనంగా జరిపిస్తూ అంబరాన్ని తాకేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అక్కడ ఉందిలే. సింహాచలం ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు ఆధ్వర్యంలోని శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు తులసి దళాలతోటి అత్యంత వైభవంగా తులసి దళార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తులు సింహాచల పుణ్యక్షేత్రంలోని దేవస్థాన వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా తులసి దళార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేసి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి తులసి దళార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి అర్జిత సేవల్లోని పాల్గొని తరించారు.
మాజీ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ తో భేటీ అయ్యారు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. నెల్లూరు నగరంలోని అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు ఇరువురు నేతలు. కొవ్వూరు ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి పార్లమెంటు ఇన్ఛార్జి గూడూరు శ్రీనివాస్, కొవ్వూరు ఇన్ఛార్జి తలారి వెంకట్రావు పార్టీ శ్రేణులతో కలిసి తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు బస్టాండ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ కు రచించిన రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, రాష్ట్రంలో చంద్రబాబు లోకేష్ చెప్పిన విధంగా రాజ్యాంగ వ్యవస్థలన్నీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తూ చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలియజేశారు. కక్షపూరితంగా అంటే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజల్లో లేదా ప్రతిపక్షం యొక్క గొంతుని అణిచివేయాలని చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం. ముద్రగడ పద్మనాభం సోమవారం అంబులెన్స్ లోని కిర్లంపూడి తన నివాసానికి చేరుకున్నారు. పద్మనాభరెడ్డికి ఆయన భార్య దిష్టి తీసిన తర్వాతనే కుటుంబ సభ్యులు ఇంట్లోకి తీసుకుని వెళ్లారు. మాజీ ఎంపీ వంగ గీత, జగ్గంపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మాజీ మంత్రి తోట నరసింహం తదితరులు ఆయన ఇంటికి వచ్చారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.